దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇక పార్లమెంట్లో ప్రధాని మోదీ భేటీ అనంతరం ఏపీకి, ఆ తర్వాత మళ్లీ మహారాష్ట్రకు వెళ్తారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఇక కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలవుతున్న పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగిసిన తర్వాత కీలక ప్రకటన చేశారు. ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి గజేంద్ర సింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు పవన్. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యానియన్లా అభివృద్ధి చేయొచ్చన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తాము కోరినట్టు చెప్పారు. ఇక గజేంద్ర సింగ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించారని తెలిపారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ ను ఢిల్లీకి పంపించడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. తాను ఢిల్లీ పర్యటనలు తగ్గించుకొని ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగించారని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వేగంగా అడుగులు పడేలా ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక గతంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు, అలాగే కొత్త ఎయిర్పోర్ట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకురాగలిగారు. ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ముందడుగు పడింది. దీంతో ప్రతిసారి తానే వెళ్లి కేంద్రం పెద్దలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని భావించిన చంద్రబాబు ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్టు కనిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారు. ఇక లేటెస్ట్గా మహారాష్ట్రలో చేసిన ఎన్నికల ప్రచారంతో పవన్ కళ్యాణ్ మోదీతో పాటు కేంద్ర మంత్రులకు కూడా మరింత చేరువయ్యారు. దీంతో ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని చూస్తోంది బీజేపీ. అందుకే పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముందు స్పీకర్గా ఓం బిర్లా ఇంట్లో వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. దీంతోపాటు అదానీ వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై కూడా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అదానీతో గత ప్రభుత్వ హయాంలో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఏంటన్నది పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసుకుని తర్వాత ఆ దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ ఢిల్లీకి వెళ్తుండడం వెనుక చంద్రబాబు ఆలోచనలే కారణమంటున్నారు. బీజేపీ పెద్దలను మెప్పించి, ఒప్పించి ప్రాజెక్టులను తెప్పించుకోవడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సాయం తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ పర్యాటక శాఖ జనసేన అధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన కందుల దుర్గేష్ ఈ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పర్యాటక శాఖ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.